ఇక లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ పైన దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి కాంగ్రెస్ వాళ్ళని వదిలేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. ఇక జైల్లో ఉన్న వారిని 3rd డిగ్రీలు పెట్టి చిత్రహింసలు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. మెజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంటి వాళ్ళనే కొడతామని బెదిరించామని అన్నారు. ఇక కొడంగల్ ఎస్ఐ అలాగే సిఐ వందల మంది పోలీసులు ప్రైవేట్ వ్యక్తులు బూతులు మాట్లాడుతూ దాడి చేశారని అన్నారు. సీఎం రేవంత్ పదవి 5 ఏళ్లే, తమ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుందని వ్యాఖ్యానించారు. ఇక సంగారెడ్డి జిల్లా న్యాలఖల్లోనూ అలాగే గొడవ జరుగుతుందని అన్నారు. హైదరాబాద్ శివార్లలో ఫార్మసిటీ కేసీఆర్ పెడితే రేవంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ బాధితులకు అండగా ఉంటారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తమను ఏం చేయాలో తమకు తెలుసునని అన్నారు. ఇక జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తాకుతుందని కూడా అన్నారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు. నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తమకే ఉండాలి, మార్కెట్లో 60-70 లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు షేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే, మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే, ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లా ఒప్పుకుంటామని చెప్పి 9 నెలలుగా పోరాటం చేస్తున్న లగచర్ల, హకీంపేట, ఆ పక్కనే ఉండే 2 తాండాల అన్నదమ్ములు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోధిస్తున్నారు, ఆక్రోశిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డారు. అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు. మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు. నీకు బాగా ఉన్నది, ఏదో కుట్ర అని చెప్పాలి, ఏందో జరిగిందని చెప్పాలి, జైల్లో పెట్టాలి. మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు. సరే, రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు, మేము చూసుకుంటాం. ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు, మేమేం వదిలిపెట్టాం.